హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు నేను దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో ద రెంటీ కార్ రెంటల్స్ అని చెప్పేసి మన తెలుగు వాళ్ళది. సో వాళ్ళ కార్ రెంటల్స్ దగ్గర ఉన్నాను అండ్ ఐ గాట్ టు ఫీచర్ దిస్ కార్. దిస్ ఈజ్ ల్యాంబోర్గినీ హురాకన్ ఈవో స్పైడర్. సో ల్యాంబోర్గినీ చాలామందికి ఇష్టం ఉంటుంది. హురాకన్ అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ కార్. దాని సౌండ్ కానీ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. బేసిక్గా సౌండ్ బాగా వచ్చేది ఎందుకంటే దీంట్లో V10 ఇంజన్ ఉంటుంది. సో V10 సౌండ్స్ రియల్లీ గుడ్. లైక్ హురాకన్ ఇంకోటి ఏంటంటే ఆడి R8 ఈ రెండు V10 ఇంజన్స్ ఉంటాయి. సౌండ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ కార్ చూడండి, కలర్ కూడా సూపర్ ఉంది, గ్రీన్ కలర్లో. సో ఈ కార్ది నేను మీకు ఒక వాక్ అరౌండ్ వీడియో అనేది చూపిస్తాను. సో కార్ ఇంటీరియర్ ఎలా ఉంటుంది, సౌండ్ కూడా వినిపిస్తాను మీకు. కార్ ఇంజన్ ఆన్ చేద్దాం, ఎవ్రీథింగ్. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా ల్యాంబోర్గినీ. అండ్ మన తెలుగు వాళ్ళదే కాబట్టి ఎవరన్నా కానీ కార్ ఇక్కడ రెంటల్స్ తీసుకోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. ఎవరైనా కానీ దుబాయ్ వచ్చి ఇలాంటి కార్ మీరు రెంట్ తీసుకుంటా అంటే మీరు తీసుకోవచ్చు. కమింగ్ టు ద మెయిన్ కార్ ల్యాంబోర్గినీ. ల్యాంబోర్గినీలో ఇప్పుడు ఇది హురాకన్ ఈవో ఉంది కదా, హురాకన్ ఈవో దీని తర్వాత నెక్స్ట్ మోడల్ ఒకసారి పర్ఫార్మ్ అంటే ఆఫ్ రోడ్ది స్టెరాటో అని చెప్పేసి వచ్చింది. సో దానికన్నా ముందు వర్జన్స్ ఇవే అనమాట. సో ఇది టోటల్లీ కన్వర్టబుల్. మీకు రూఫ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ నేను ఫస్ట్ పర్సన్ వ్యూలో చూస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ కంటెంట్, మోర్ కార్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇవన్నీ కూడా. సో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి, యూ విల్ లవ్ ఇట్. ఎందుకంటే కార్ ఆన్ చేస్తాను, ఆ సౌండ్ వినగానే యూ విల్ ఫీల్ హ్యాపీ. కార్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ద ఫస్ట్ పర్సన్. దిస్ ఈజ్ ల్యాంబోర్గినీ హురాకన్ ఈవో. కలర్ అయితే గ్రీన్ కలర్లో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. జనరల్గా ల్యాంబోర్గినీలో ఈ గ్రీన్ కానీ, ఎల్లో కానీ, రెడ్ ఇవేంటంటే ఐ పాపింగ్ కలర్స్ అనమాట. లుక్స్ రియల్లీ గుడ్. నాకు పర్సనల్గా ఈ హురాకన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దాని సౌండ్ వల్ల మనకు రెప్స్, మనకి గేర్ షిఫ్ట్ డౌన్ చేసినప్పుడల్లా దానికి పాప్స్ అనేవి వస్తుంటాయి. అవి చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది అనమాట. సో సైడ్ ప్రొఫైల్లో కార్ ఈ విధంగా ఉంటుంది. అండ్ రియర్ కూడా చూపిస్తాను. సో రియర్లో మీకు ఎగ్జాస్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఇది దీనికంటే ముందు వర్జన్స్లో వేరేలాగా ఉంది. ఇప్పుడు ఈ ఈవో ఇంకా పర్ఫార్మేటివ్ అన్నిటికీ కూడా ఎగ్జాస్ట్ ఇదే విధంగా ఉంటుంది. అండ్ రియర్ కూడా డిఫ్యూజర్ చూడండి. సో ఇది సూపర్ కార్ సెగ్మెంట్లో వస్తుంది, హైపర్ కార్ కాదు ఇది. సో ఇది టోటల్ సైడ్ సెక్షన్. సో కమింగ్ టు ద మెయిన్ ఇంజన్ పార్ట్. సో ఈ కార్కి ఇంజన్ ఎక్కడ ఉందంటే ఇంజన్ రియర్ సెక్షన్లో ఉంటుంది. ఈ కార్ మనకి ఆల్ వీల్ డ్రైవ్ తోటి వస్తుంది. ల్యాంబోర్గినీ హురాకన్ ఈవోలో మనకి 5.2 లీటర్ V10 ఇంజన్ వస్తుంది. సో 5.2 లీటర్ అంటే 5200 cc V10 ఇంజన్, 10 సిలిండర్స్ V షేప్లో ఉంటాయి. ఇంజన్ మొత్తం ప్లేస్మెంట్ అనేది ఈ ప్లేస్లో ఉంది. ఈ కార్కి టోటల్ ఇదంతా బ్లాక్ కలర్ ఉండడం వల్ల మనకి లోపల ఇంజన్ అంతా కనిపించట్లేదు. ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటే మాత్రం ఇదంతా కూడా విజిబుల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది కన్వర్టబుల్ కార్ కాబట్టి ఈ ఫ్లాప్స్ అండ్ ఓపెన్ అయితే మనకి రూఫ్ అనేది మొత్తం ఇలా పైనకి వచ్చేస్తుంది. ఇన్ ఏ మినిట్ నేను అది కూడా చూపిస్తాను. ఉన్న ఇంజన్ కాన్ఫిగరేషన్కి పవర్ ఎంత వస్తుందంటే 640 bhp పవర్ వస్తుంది, 600 Nm టార్క్ వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో ఇక్కడ ఈ కార్కి డ్రైవ్ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఆల్ వీల్ డ్రైవ్ తోటి వస్తుంది. ఒకవేళ మనకి ఓన్లీ రియర్ వీల్ కావాలనుకుంటే ఓన్లీ రియర్ వీల్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఆ ఆప్షన్ అయితే మనకి ల్యాంబోర్గినీ నుంచి ఉంది. సో ఇది మనకి సింపుల్గా ఇంజన్ పవర్ ఫిగర్స్ గురించి. ఒకవేళ స్పీడ్స్ గురించి మాట్లాడుకుంటే మరి ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది అని అంటే ఈ కారు మనకి టాప్ స్పీడ్ కూడా 335 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ ఉంది. 0 to 100 ఏమో 3.1 సెకండ్స్లో వెళ్తుంది నుంచి. అండ్ నెక్స్ట్ మనము ఇక్కడ ఫ్రంట్ బానెట్ చూస్తున్నాం కదా, ఈ బానెట్ కింద మనకి లగేజ్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. ఇది లిఫ్ట్ చేస్తే మనకు ఒక ఓపెన్ బాక్స్ ఉంటుంది, అక్కడ మనం బ్యాగ్ అనేది పెట్టుకోవచ్చు, లైక్ ల్యాప్టాప్ బ్యాగ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇట్లా మనం కింద బాటంలో చూసుకుంటే ఇదంతా కూడా మీకు పియానో బ్లాక్ ఫినిష్లో ఫ్రంట్ లిప్ అనేది వచ్చింది. కార్బన్ ఫైబర్ ఏం లేదు ట్రీట్మెంట్. అండ్ ఫ్రంట్ అయితే టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా రేడియేటర్ అనమాట. రేడియేటర్ మొత్తం బయటికే ఉంటుంది, సో మ్యాక్సిమం ఎయిర్ ఫ్లో కోసం. సో ఇక్కడ ఒక రేడియేటర్ ఉంది, ఇక్కడ ఒక రేడియేటర్ ఉంది, అండ్ ఈ ప్లేస్లో కూడా ఒక రేడియేటర్ ఉంది. సో మ్యాక్సిమం ఎయిర్ కూలింగ్ కావాలి కాబట్టి ఫ్రంట్ మీకు డైరెక్ట్గా ఉంది. అండ్ కమింగ్ టు ద లైట్స్. సో లైట్స్ చూస్తే మీకు DRL అనేది ఇలా వై షేప్లో వస్తుంది. అండ్ 2 LED ప్రొజెక్టర్స్. నేను ఇన్ ఏ మినిట్ మీకు లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది మీకు ఫ్రంట్ సెక్షన్లో ఈ విధంగా ఉంటుంది. కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్. సైడ్లో చూస్తే మీకు కార్ అనేది హైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో లెంత్ కూడా మీడియం సైజులో ఉంది, మరీ అంత లెంత్ కూడా ఎక్కువేం కాదు. అవెంటెడర్ కంటే కూడా లెంత్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా క్లోజ్ అవుతుంది. వీల్స్ విషయానికి వస్తే సో ఈ కార్లో మీకు 20 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి.
మీకు ఈ ఫినిష్ కూడా బాగుంది. అంటే ఈ ఏదైతే అల్లవీల్ పియానో బ్లాక్ ఫినిష్ ఉందో ఈ ఫినిషింగ్ డిజైన్ చాలా బాగుంది. దీంట్లో ల్యాంబోర్గిని డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, ఏవైతే బ్రెంబో నుంచి వాడతారో అవి. అండ్ పెడల్ డిస్క్ వస్తుంది. సస్పెన్షన్ ఏమో మనకి అడాప్టివ్ డాంపర్స్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ రైడింగ్ మోడ్ మనకి సస్పెన్షన్ డాంపరింగ్ అనేది అవుతుంది. అండ్ సైడ్కి ఈ స్కర్ట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఎయిర్ ఫ్లో గురించి ఇక్కడ ఒక స్కూప్ అనేది ఉంది. రియర్ సెక్షన్కి వచ్చేస్తే రియర్ ఏమో మనకి ఈ టెయిల్ ల్యాంప్ ఉంటుంది కదా, టెయిల్ ల్యాంప్ అనేది ఇక్కడ మొత్తం టెయిల్ ల్యాంప్ అనేది వచ్చింది. ఇది స్టాప్ ల్యాంప్. మీకు లోపల హీట్ సింక్స్ అనేవి ఉన్నాయి. ఇది మనకి డైరెక్ట్ ఎగ్జాస్ట్. సో డ్యూయల్ పోర్ట్ ఎగ్జాస్ట్ ఉంది. సో ఇక్కడ ఒకటి అండ్ రియర్ కూడా పార్కింగ్ సెన్సర్స్ అనేవి ఉన్నవి. ఇది రియర్ డిఫ్యూజర్. సో మీకు కార్బన్ ఫైబర్ అలాంటిది అయితే ఏం రాలేదు దీంట్లో. ఇంకా వేరే ఎడిషన్స్ తీసుకుంటే కార్బన్ ఫైబర్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇది చిన్న మనకి వెనకాల స్పాయిలర్ అనమాట. సో ఇది ఎక్స్టీరియర్లో మనకి కార్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇంటీరియర్ చూపిస్తాను. సో ఈ డోర్ ఓపెన్ చేయాలనుకుంటే ఈ విధంగా క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేయగానే మీకు ఒక లైట్ అనేది ఇక్కడ ఉంది వెనకాల ఇండికేషన్ కోసం. అండ్ ఇదంతా అల్కంటారా లెదర్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ డోర్ మీద చూసుకుంటే లాక్ అన్లాక్, ఇవి మిర్రర్ కంట్రోల్ ఆప్షన్స్. అండ్ ఈ మిర్రర్స్ కూడా హీటింగ్ ఫంక్షన్ ఉంది. సో ఈ బటన్ ఆన్ చేయగానే ఈ మిర్రర్ మీద హీటింగ్ అనేది అవుతుంది, లైక్ ఫాగ్ అనేది కంట్రోల్ చేయడం కోసం. అండ్ సౌండ్ సిస్టమ్, ఇది ఇంటీరియర్ మెయిన్గా. సో కూర్చోవడం కూడా చాలా లో ఉంటుంది అనమాట. కూర్చోవడానికి లైక్ గెట్టింగ్ ఇన్ అండ్ అవుట్ కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్ ఉంటుంది. బట్ మనకు తెలియాలన్నమాట ఎలా కూర్చోవాలి, ఎలా ఇది చేయాలి అనేది. అండ్ ఇది మనకి మెయిన్గా దీంట్లో ఉన్న డాష్ బోర్డు. సో టోటల్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, ఇక్కడంతా అల్కంటారా ఫ్యాబ్రిక్ వచ్చింది. ఎల్లో కలర్ స్టిచ్చింగ్ ఉంది మొత్తం. అండ్ సీటు ఇది మనకి మాన్యువల్గా ముందుకి పుల్ చేసుకోవాలి. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సీట్ మీద మీకు కార్బన్ ఫైబర్ అనేది ఉంది. సో ఇది మనకి ఇక్కడ కార్బన్ ఫైబర్ వచ్చింది ఈ కారులో. సేస్ ల్యాంబోర్గిని హురాకన్ ఈవో. అండ్ ఇది మనకి ఈ విధంగా ఉంటుంది. నేను ఒకసారి లోపల కూర్చుంటాను. లోపల స్టీరింగ్ వీల్ ఉంది కదా, స్టీరింగ్ వీల్ మీద మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడనేమో చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఇక్కడేమో వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ ఏమో ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఇండికేటర్స్ వన్ సైడ్ అంటే లెఫ్ట్ ఇండికేటర్, ఇక్కడ సైడ్ అంటే రైట్ ఇండికేటర్. అండ్ ఇక్కడనేమో మనకి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ స్క్రోల్ చేయడానికి కోసం. ఇక్కడేమో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడేమో 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా అని చెప్పేసి ఉన్నాయి. సో సెంటర్లో మనకి TFT స్క్రీన్ అనేది ఉంది, దీంట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను మీకు కీ చూస్తాను. సో ఇది మనకి ల్యాంబోర్గిని కీ. సో ఇక్కడ ల్యాంబోర్గిని లోగో ఉంది. అండ్ ఇక్కడ సైడ్ ఏమో లాక్, అన్లాక్ అండ్ బూట్ లిడ్ ఆప్షన్స్ ఇవి మాత్రం దీని మీద ఉన్నాయి. అండ్ కార్ ఆన్ చేయాలంటే ఈ విధంగా లిఫ్ట్ చేసేసి ఒకసారి పుల్ చేస్తే ఇగ్నిషన్ మోడ్కి వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఈ స్క్రీన్ అనేది ఆన్ అయిపోయింది. సెంటర్లో కూడా స్క్రీన్ అనేది ఆన్ అయింది. సో ఈ సెంటర్ స్క్రీన్లో సో ఈ మెయిన్ స్పీడోమీటర్లో చూసుకుంటే సెంటర్లో మనకి RPM మీటర్, స్పీడోమీటర్ అండ్ ప్రజెంట్ స్ట్రాడా మోడ్లో ఉంది. అండ్ ఇక్కడేమో ఆయిల్ టెంపరేచర్, ఆయిల్ ప్రెషర్. అండ్ నేను డౌన్కి ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడల్లా ఇన్ఫర్మేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ TPMS ఉంది, ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఫ్యూయల్ కన్జంప్షన్, ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ ఎంతవరకు వెళ్ళింది అనేది. ఈ కార్ అయితే 285 స్పీడ్ క్రాస్ చేసింది ఇప్పటివరకు. సో ఆ మ్యాక్సిమం స్పీడ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంజన్ టెంపరేచర్, ఫ్యూయల్ సింపుల్ కనబడుతుందో ఇది సస్పెన్షన్ హైట్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఈ కార్ది సస్పెన్షన్ కూడా మనం హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, టాగిల్ స్విచెస్, మనకి విండో రోల్ కంట్రోల్ లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ది. అండ్ ఇదేమో సస్పెన్షన్ లిఫ్ట్ ఆప్షన్, ఇదేమో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ESC, పార్కింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఐడ్లింగ్ సిస్టమ్, హజార్డ్ లైట్. సో ఇలాంటి ఆప్షన్స్ ఏమో దీని మీద ఉన్నాయి. ఇదేమో మనకి సెంటర్ డిస్ప్లే, దీంట్లో మనకి కార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది యాక్చువల్లీ లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్లో ఉంది. ఇవి మనకి కార్ సెట్టింగ్స్, మీడియా, టెలిఫోన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, నావిగేషన్ అండ్ AC కంట్రోల్స్. సో ఇవన్నీ కూడా మీకు దీంట్లోనే వచ్చినాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీకు రివర్స్, పార్కింగ్, ఇదేమో మనకి రూఫ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఏమో బటన్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇదేమో విండో ఆటో అప్, ఆటో డౌన్, ఇది ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. అండ్ ఇక్కడ మనము ఈ డ్రైవింగ్ మోడ్స్నే కదా, ఈ మోడ్స్ నేను చేంజ్ చేసినప్పుడల్లా స్పీడోమీటర్ అనేది మారుతూ ఉంటుంది చూడండి. సో స్ట్రాడాలోనేమో ఈ విధంగా ఉంది, దాని తర్వాత స్పోర్ట్లో ఈ విధంగా వచ్చింది. అండ్ కోర్సా మోడ్కి వెళ్ళిపోతే కోర్సాలో మనకి ఈ విధంగా ఉంది. సో స్పీడోమీటర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇది చాలా బాగుంది. కానీ ఇక్కడ ESC అనేది చెప్పేసి ఇక్కడ ఆఫ్ అయిపోయింది చూడండి, కోర్సాలో ఆఫ్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్పోర్ట్లోనేమో ESC స్పోర్ట్ మోడ్లోకి వచ్చింది. సో ఇదంతా కూడా మనం కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు, రైడ్ హైట్ ఇవన్నీ కూడా. సో ఇది దీంట్లో ఉన్న సింపుల్గా మెయిన్ ఫీచర్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ కార్ ఇంజన్ అనేది ఆన్ చేద్దాం. అండ్ ఇక్కడ సైడ్ ఏమో చిన్న గ్లవ్ బాక్స్ ఉంది, సేస్ ల్యాంబోర్గిని, AC వెంట్స్.
అండ్ ఇది మనకి రియర్ సెక్షన్ అనమాట, ఈ విధంగా ఉంది. అండ్ ఇది ఆటోమేటిక్ IRVM LED మ్యాప్ లైట్స్ ఉన్నాయి. ఈ డోర్ ఓపెన్ చేయడానికి కోసం ఈ బటన్స్. చిన్నగా మనకి మిర్రర్ అనేది ఉంది, చాలా చిన్నది మిర్రర్, ఇంత చిన్నగా ఉంది చూడండి, వెరీ స్మాల్. ఇప్పుడు నేను కార్ ఇంజన్ ఆన్ చేస్తున్నాను. మనము బ్రేక్ మీద ట్యాప్ చేయాలి. ఓ గాడ్, సౌండ్ 1000 RPM దగ్గర ఆగింది. ఆల్రెడీ కార్ ఇంజన్ అనేది హీట్ అయిపోయి ఉంది. మీకు బయట నుంచి సౌండ్ చూపిస్తాను. మీకు ఫ్రంట్లో లైట్స్ కూడా చూపిస్తాను. సో ఇంజన్ సౌండ్ అయితే చాలా బాగుంది. లైక్ కోర్సా మోడ్లో పెట్టాను, ఇప్పుడు సౌండ్ అనేది కొంచెం వేరేలా వస్తుంది. ఓ గాడ్, దిస్ ఈజ్ లైక్ ఇన్సేన్ సౌండ్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ రూఫ్ ఉంది కదా, రూఫ్ అనేది క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ క్లోజ్ అవుతుంది. సో నవ్ ఇట్స్ కంప్లీట్లీ క్లోజ్డ్. లోపల అయితే అసలు వేరే లెవెల్లో ఉంది, కూర్చుంటే సూపర్ కార్ ఫీలింగ్ వేరేనే ఉంటుంది. ఓపెన్ చేయాలనుకుంటే కూడా జస్ట్ మన ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది. మొత్తం ఓపెన్ అవుతుంది ఇప్పుడు. క్లోజింగ్ చాలా బాగుంది. బట్ నేను బయట నుంచి వీడియో షూట్ చేయాలంటే లోపల ఎవరైనా కూర్చొని నేను ఆపరేట్ చేయాలి. సో వన్ టచ్ కాదు, జస్ట్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటేనే అది ఓపెన్ క్లోజ్ అనేది అవుతుంది. సో నేను బయట నుంచి షూట్ చేయడానికి లేదు. అండ్ లెట్ మీ టర్న్ ఆఫ్ ఇట్. కార్ అనేది ఆఫ్ అయిపోయింది. ఇట్స్ లైక్ సైలెంట్ నౌ, పీస్. ఈ కార్ ప్రైస్ ఇండియాలో అయితే ఆల్మోస్ట్ లైక్ 4 crores ప్లస్ ఉంటుంది. ఆల్రెడీ చాలా కార్లు ఉన్నాయి, హైదరాబాద్లోనే అయితే చాలా కార్స్ ఉన్నాయి. ఇండియాలో అయితే ఇంకా ఫుల్. ఈ ల్యాంబోర్గిని హురాకన్ అంటేనే ఇది ఇండియాలో చాలా ఫేమస్ అనమాట ఈ కారు. సో ఫైనల్లీ మనము ఈ కార్ది వ్లాగ్ అనేది చేసాము. సో మీకు ఈ కార్ నచ్చిందా, నచ్చలేదా, అండ్ ఏ కార్ ల్యాంబోర్గినిలో మీకు చాలా ఇష్టమో నాకు కింద కామెంట్లో చెప్పండి. సో మోర్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఛానల్లో. డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.